అందరికీ నమస్కారం. ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తి కించన. వెంకటేశ సమో దేవో నా భూతో నా భవిష్యతి. మన నేటి దర్శనం సిరీస్కి స్వాగతం. ఈరోజు మనం తూర్పుగోదావరి జిల్లాలోని అప్పనపల్లిలో ఉన్న పవిత్ర శ్రీ బాలబాలాజీ స్వామి ఆలయ చరిత్ర గురించి తెలుసుకుందాం. కోనసీమలో రెండవ తిరుపతిగా పిలిచే ఈ ఆలయం శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క బాలబాలాజీ రూపంలో భక్తుల కోరికలను తీరుస్తోంది. ఈ వీడియోలో ఆలయ చరిత్ర, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను చూద్దాం. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఇప్పుడు వచ్చేసేసి ఇది కూడా స్వయంభూగా వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం దగ్గర ఉన్న, అది ఎక్కడ అనుకుంటున్నారా? అంబేద్కర్ కోనసీమ జిల్లా అప్పనపల్లిలో ఉన్న శ్రీ బాలాజీ స్వామి వారి దేవస్థానం అన్నమాట. ఇక్కడ స్వామివారు స్వయంగా వెలిసారని కూడా చెప్తూ ఉన్నారు. స్వామివారు ఇక్కడ కొబ్బరికాయలు వ్యాపారం చేసుకునే వ్యక్తి యొక్క, అంటే ఆ కొబ్బరికాయలు ఉన్న రాసులుగా పోసున్నప్పుడు దానిలో భూదేవి శ్రీదేవి సమేతంగా పంచలోహాలతో వెంకటేశ్వర స్వామి దర్శనం ఇవ్వటం జరిగిందంట. ఆ స్వామివారు కూడా కళ్ళలోకి వచ్చి నాకు పూజలు చేయండి, ప్రతిష్ఠించండి అని కూడా చెప్పారట. అప్పుడు వీరందరూ ఇక్కడ స్వామివారిని అక్కడ ప్రతిష్ఠించి పూజలు చేయడం స్టార్ట్ చేశారు. సో స్వయంభూగా వెలిసిన స్వామివారు మనకి ఈ ఆలయం నుంచి కొంచెం దూరంలో, అంటే ఒక 10 అడుగులు వేస్తే మనకి వస్తుంది. ఇప్పుడు మనం నా వెనక కనిపిస్తున్న ఆలయం ఏంటంటే ప్రతిష్ఠించిందనమాట వెంకటేశ్వర స్వామివారిని. శ్రీ భూదేవి శ్రీదేవి సమేతంగా వెంకటేశ్వర స్వామివారు బాలాజీ స్వామివారిగా ఇక్కడ దర్శనమిస్తూ ఉన్నారు. అలాగే వచ్చిన భక్తులకు కొంగు బంగారంగా విలాసిస్తున్నారు. ఇంకొక ప్రత్యేకత ఈ ఆలయానికి ఏంటంటే, ఎక్కడైనా మనం ఆలయాల్లో చూసుకున్నట్లయితే అన్నదానాలు కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో మాత్రమే జరగడం అనేది ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే అన్నదానం అనేది నిత్యం ప్రతిరోజు జరుగుతుంది. అది కూడా ఉదయం 10 గంటలు, అంటే ఉదయం నుంచే చూసుకున్నట్లయితే రాత్రి 10-11 గంటల వరకు కూడా అన్నదానం అనేది కంటిన్యూస్గా నిర్విరామంగా జరుగుతూనే ఉంటుందంట. ఎక్కడ ఆలయాల్లో చూసినా మనకి అన్నదానం మధ్యాహ్నం పూట మాత్రమే పెడుతూ ఉంటారు. కానీ ఇక్కడ నిరవధికగా ప్రతిరోజు 365 రోజులు పొద్దున్న నుంచి రాత్రి వరకు పెడుతూ ఉంటారు. ఇక్కడ మొదలుపెట్టిన తర్వాతే తిరుమల తిరుపతి దేవస్థానం వారు అనేది అక్కడ అన్నదానం అనేది కూడా స్టార్ట్ చేశారని చెప్పి ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఈ విధంగా ఇక్కడ స్వామివారు వెలిసి భక్తులకి కొంగు బంగారంగా ఉండి భక్తుల కోరిన కోరికలు తీరుస్తూ ఉన్నారు. అప్పనపల్లి తూర్పుగోదావరి జిల్లాలోని మామిడికుదురు మండలంలో గోదావరి నది యొక్క వైనతేయ శాఖ ఒడ్డున ఉన్న ఒక చిన్న గ్రామం. ఈ గ్రామం పేరు ఋషి అప్పన నుండి వచ్చింది. ఆయన ప్రపంచ శ్రేయస్సు కోసం ఇక్కడ తపస్సు చేశారు. పురాణాల ప్రకారం కశ్యప ప్రజాపతి రెండవ భార్య గరుత్మంతుడు అనే కుమారుడు సర్పాలను భక్షించాడు. రాజు జీమూత వాహనుడు శంఖచూడు అనే సర్పాన్ని రక్షించటానికి తన ప్రాణాలను త్యాగం చేశాడు. ఈ స్థలం అర్పణపల్లి అనగా యాగం అనే అర్థంగా పిలువబడింది. కాలక్రమంలో అప్పనపల్లిగా మారింది. కశ్యపుడు గోదావరి నదిని ఈ గ్రామం గుండా ప్రవహించేలా చేశాడు. దీనివల్ల ఈ ప్రదేశం పవిత్రంగా మారింది. అప్పనపల్లి శ్రీ బాలబాలాజీ ఆలయాన్ని 1966లో శ్రీ మొల్లేటి రామస్వామి స్థాపించారు. ఆయన తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క భక్తుడు. రామస్వామి కొబ్బరి వ్యాపారి. తన ఆదాయంలో కొంత భాగాన్ని తిరుపతిలో స్వామికి సమర్పించేవాడు. ఒకసారి ఆలయ పూజారులు ఆయన సమర్పణను స్వామి పాదాల వద్ద ఉంచటానికి నిరాకరించారు. దీంతో ఆయన నిరాశకు గురయ్యాడు. అదే రాత్రి స్వామి బాలరూపంలో రామస్వామి కల్లో కనిపించారు. నేను అప్పనపల్లిలో బాలబాలాజీగా అవతరిస్తాను, నీవు ఇక్కడ ఆలయం నిర్మించు అని ఆదేశించారు.
రామస్వామి వెంటనే తన కొబ్బరి దుకాణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారి చిత్రాలను స్థాపించాడు. ఒకరోజు ఆయన తూకం వేసే పళ్ళెంలో బాలబాలాజీ విగ్రహం కనిపించింది. దానిని ఆయన స్వామిగా స్థాపించాడు. ఈ ఆలయ గోపురంపై శ్రీ మహావిష్ణువు అవతారాలను చిత్రించిన అందమైన శిల్పాలు ఉన్నాయి. ఈ ఆలయం ఇప్పుడు దేశవ్యాప్తంగా భక్తులను ఆకర్షిస్తోంది. కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధి చెందింది. శ్రీ బాలబాలాజీ స్వామి స్వయంభూ విగ్రహం శ్రీచక్రం, శంఖంతో భక్తుల కోరికలను తీరుస్తాడు. వాకుళమాత స్వామిని బాల రూపంలో చూడాలని కోరింది. ఆమె కోరిక మేరకు స్వామి ఇక్కడ స్వయంభూగా ఆవిర్భవించారు. అప్పనపల్లి శ్రీ బాలబాలాజీ స్వామి ఆలయం భక్తులకు శాంతి, ఐశ్వర్యం అందిస్తుంది. ఆలయం రాజమండ్రి నుంచి 85 కిలోమీటర్లు, కాకినాడ నుండి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. మరిన్ని దేవాలయాల కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు కామెంట్స్లలో మీ అనుభవాలను పంచుకోండి. ఓం నమో వెంకటేశాయ.